ఈ ఉంగరాలు, గెట్రా ఇప్పుడే మీ దగ్గర లెక్కేస్తే ఎన్నో ఉంగరాలు బయటపడతాయి. ఏ ఉంగరం ఏ గ్రహాన్ని శాంతింపజేస్తుందో అని ఏవేవో తిప్పలు పడుతుంటారు. 12వ తరగతి ఫెయిలయ్యారు గదా! ఏమీ తెలీదు వీరికి. అటు గ్రహాల గమనం తెలీదు, దూరం తెలీదు, ఏమీ తెలీదు. అసలు బలం, ఫోర్స్ ఎంత పనిచేస్తుందో కూడా తెలీదు. కానీ ఉంగరాలు పెట్టేస్తారు, మాలలు వేసేస్తారు. ఈ ఖరీదైన మాలలు బాబాల వెబ్‌సైట్‌లో మాలలమ్ముతున్నారు, ఉంగరాలమ్ముతున్నారు. పాములను కూడా అమ్మేస్తున్నారు. మీరు వాటిని ధరిస్తున్నారు కూడా. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు నన్నడుగుతారు. నా నోటితో ఏదైనా అనిపిస్తారు. ఆ పైన దేశంలోని రైట్ వింగ్ అంతా నాపై మండిపడుతుంటుంది. నా దగ్గర ఏదో ఒక పాయింట్ దొరుకుతుందా అని దొరకగానే పెద్ద గోల చేయడానికి చూస్తారు. దీనికి బాధ్యులెవరు? మీరే. జ్యోతిష్య విద్యలో బాగా ఆరితేరిన వారు నాతో ఒకటి రెండు సార్లు చర్చించారు. వారు నాకు ఏం చెబుతారంటే ఇది ఒక విజ్ఞానమని. ఉదాహరణకు చూడండి, చంద్రుడి చక్రం కారణంగా సముద్రంపై కలిగే ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది కదా, కానీ మీ మనసుపై కలిగే ప్రభావాన్ని మీరు చూడలేరు అంటారు. మీ శరీరం కూడా 70% నీటితోనే ఉంది కదా, మరి చంద్రుడి ప్రభావం సముద్రంపై ఉన్నప్పుడు మీ మనసు మీద ఎందుకు ఉండదు అని అడుగుతారు. మీరు నీటితోనే తయారయ్యారు కదా. నీటిపై ప్రభావం ఉండదు. పదార్థం మీద ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఉంటే అది నా శరీరం మొత్తానికి ఉండాలి కదా! నా శరీరమే ఒక మెటీరియల్ కదా! చంద్రుడి గురుత్వాకర్షణ కేవలం నీటిపైనే కాదు. అది ప్రతి వస్తువు మీద పనిచేస్తుంది. మీకు నీటిపై ఆ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి మీలోనూ 70% నీరుందని, మీపై ప్రభావం ఉంటుందని అనడం శుద్ధ దండగ. అసలు నిల్వ ఉన్న నీటిపై ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఒక వాటర్ బాటిల్ పెడితే చంద్రుడి వల్ల దానిలో నీటి మట్టం పెరుగుతుందా ఏంటి? మీ లోపల ఏమైనా సముద్రంలాగా నీరు తెరిచి ఉందా? ఎంత పిచ్చి వాదన ఇది! ఎంత అర్థం లేని తర్కం. చంద్రుడి వల్ల అన్ని నీటి వనరుల మీద ప్రభావం ఉంటే బాటిల్లో ఉన్న నీరు కూడా ఇలా పైకి లేవాలి కదా! లేస్తుందా ఏంటి? బాటిల్లోనే లేవనప్పుడు మీ శరీరంలో ఎందుకు లేస్తుంది? ఇక్కడ నీరు అనేది చాలా ఒత్తిడితో బిగుతుగా ఉంది. మీ బ్లడ్ ప్రెషర్ తెలుసు కదా! ఆ బ్లడ్ ప్రెషర్ ముందు చంద్రుడి గురుత్వాకర్షణ ఎంత? మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కడ? చంద్రుడి గ్రావిటీ ఎక్కడ? వీటికి పోలిక ఉందా? ఒకవేళ ప్రభావం ఉన్నా అది మీ శరీరం అంతటిపై ఉంటుంది. ప్రతి ఎముకపై, మాంసంపై, మేధస్సుపై, రక్తంపై, అన్నిటిపై ఉంటుంది. కేవలం మీపై మాత్రమే కాదు. అందరిపై ఉంటుంది. దానికింత కంగారెందుకు? ఎందుకింతలా పిచ్చెక్కిపోతున్నారు? ఈ ఖగోళ వస్తువులు మీ మీద చూపే ప్రభావం కంటే ఏవి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయో నేను చెప్తాను వినండి. మీరిప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ల మధ్య కూర్చున్నారు. వాటికి అయస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. 12వ క్లాస్ ఫిజిక్స్ చెప్తున్నాను. ప్రవహించే విద్యుత్ తనదైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. అది ఏ దిశలో ఎంత ఉంటుందో మనం బయోసావర్ట్లలో చదువుకున్నాం కదా! కాబట్టి మీరు ఈ అయస్కాంత తత్వంలో ఉన్నారు. ఈ రెండూ కూడా ఇక్కడ ఉన్నవి ఇవి వెలుగునిచ్చే బలమైన వస్తువులు. నాపై పెద్ద ప్రభావమే చూపుతాయి. వీటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి ప్రభావం ఉన్నా నన్ను చుట్టుముట్టిన ఈ లైట్ల ప్రభావమే ఎక్కువగా ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటాను. వీటి ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. భూమిపై ఉన్న దేని మీదైనా వీటిని పట్టించుకోకూడదు.
పట్టించుకోరు. మీరు కారులో ఉన్నప్పుడు ఇంజిన్ అదిరినట్టుగా మీ శరీరం కూడా వణుకుతుంది. అది చాలా పెద్ద ప్రభావం. ఇంకా పెద్ద విషయం చెప్పనా? గాలి నాణ్యత. ఏక్యూఐ ఎంత దారుణంగా ఉందో, ఈ దుమ్ము కణాలు మీ శరీరంపై చూపే ప్రభావమే చాలా పెద్దది. దీని గురించి మాట్లాడతారా? లేక చంద్రుడి గురుత్వాకర్షణ గురించా? చెప్పండి. క్లైమేట్ చేంజ్ వల్ల మీరు ఎన్ని మార్చేశారు? తెలుసా? భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయి. చాలా వేగంగా, ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మరి క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడే కొత్త జ్యోతిష్య శాస్త్రం కావాలని ఎందుకు అడగరు? చంద్రుడు అలలను లేపాడని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ క్లైమేట్ చేంజ్ ప్రపంచంలోని సముద్ర మట్టాలను శాశ్వతంగా పెంచేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎప్పుడో ఒకసారి వచ్చే అలల గురించి మాట్లాడతారు. అది అంత పెద్ద విషయమైపోయింది. కానీ సముద్రాలు శాశ్వతంగా పైకి లేచి ద్వీపాలను ముంచేస్తున్నాయి, నగరాలను మింగేస్తున్నాయి. దాని గురించి మాట్లాడరు. మనుషుల వల్ల భూమి అయస్కాంత క్షేత్రం కూడా దెబ్బతింటోంది. మనం దాని గురించి కూడా మాట్లాడటం లేదు. భూమి తన అక్షం మీద తిరిగే వేగాన్ని కూడా మనం మార్చేశాం. దాని గురించి కూడా చర్చ లేదు. మీ మీద ప్రభావం ఉంటే వీటిదే ఎక్కువగా ఉంటుంది. వీటిని పట్టించుకోరు. ఇదేం తర్కం? సముద్రంలో అలలు వస్తున్నాయి. పౌర్ణమి రోజున అలలు లేచాయి. నీలో కూడా నీరుంది కాబట్టి నీలోనూ అలలు లేచాయి. వావ్! ఏం తర్కం చెప్పావయ్యా? అద్భుతమైన వాదన. దీనికి అర్థం ఉందా? దీనిలో లాజిక్ ఎక్కడుంది? దీని ప్రకారం అయితే నా టీ కప్పులో కూడా ఇదంతా మరేమీ కాదు. మన లోపల ఉన్న పాత పాశవిక అంధకారం. మనిషికి ఏమీ తెలియనప్పుడు దేనినో ఒకదాన్ని పూజించడం మొదలుపెట్టేవాడు. మీరు వేల ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే ప్రపంచంలో జరిగింది ఇదే. దేనినైనా పూజించడం మొదలెట్టారు. ఎందుకంటే అజ్ఞాతం ఎప్పుడూ భయంకరంగా అనిపిస్తుంది. ఏమీ తెలియనప్పుడు భయంతో వెంటనే వంగిపోతావు, ఏమైపోతుందో అని. ఎప్పుడైనా జరిగిందా? రాత్రి నిద్రలేచి నీళ్లు తాగటానికి వంటగది వైపు వెళ్తే అక్కడ చీకట్లో ఏదో చప్పుడు వినిపిస్తే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఏదో జరిగిపోతుందని భయపడటం మొదలెడతాం. ఎందుకంటే మనకు ఏమీ తెలియదు, ఏమైనా ఉండొచ్చు. చాలా భయం వేస్తుంది. గడగడ చప్పుడు. అది ఏ దయ్యమో, ఏ జన్మలోని పామో ఏమైనా అనుకుంటాం. అప్పుడు లైట్ వేశాక స్విచ్ నొక్కగానే వెలుగు వచ్చింది. అక్కడ ఏముంది? ఒక చిట్టి ఎలుక. ఏమీ తెలియనప్పుడు ఒక చిన్న ఎలుకకు కూడా భయపడిపోతావు. ఆ ఘటన దేనివల్ల జరుగుతుందో తెలియనప్పుడు భయం కలగటం సహజం. ఇది ఒక సహజమైన రక్షణ వ్యవస్థ. ఎందుకంటే అది ఎలుక అని లైట్ వేశాకే తెలిసింది కదా. అది ఒక కొండచిలువ కావచ్చు కదా. కావడానికి ఏదైనా కావచ్చు. కోటిలో ఒక వంతు అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి ప్రకృతి నిన్ను రక్షించటానికి భయాన్ని నింపుతుంది. అజ్ఞాతం ముందు భయపడటం ఒక రక్షణ వ్యవస్థ. ఆ మనిషిని భయపెట్టు.
తద్వారా వాడు లోపలికి వెళ్ళడు. ఏమో కొండచిలువ ఉందేమో. ఆ కోటిలో 1% అవకాశం ఉంది కదా, అది కొండచిలువ అయ్యేందుకు. అందుకే ప్రకృతి అంటుంది, నువ్వు భయపడు. ఒకవేళ అక్కడ కొండచిలువ లేకపోయినా నష్టమేమీ లేదు, ప్రాణం అయితే దక్కింది కదా. కానీ భయపడి నువ్వు బతికిపోయావు. ఒకవేళ అది నిజంగానే కొండచిలువ అయ్యుండి నువ్వు లోపలికి వెళ్తే చచ్చిపోయేవాడివి. అందుకే ప్రకృతి అంటుంది, సేఫ్గా ఉండు. అది లేకపోయినా ఉందని నమ్మి భయపడు. ప్రకృతి మనందరి శరీరాల్లో ఒక ఏర్పాటు చేసింది. ఎక్కడైతే భయపడాల్సిన అవసరం లేదో అక్కడ కూడా భయపడేలా. ఈ వ్యవస్థ మనకెంతో ఉపయోగపడింది. ఎందుకంటే ఈ ఏర్పాటు వల్లే మానవ జాతి, మానవ శరీరం నేటి వరకు ప్రాణాలతో మిగిలి ఉన్నాయి. భయపడుతూ ఉంటేనే నీ శరీరం సురక్షితంగా ఉంటుంది. కానీ ఈరోజు మీ సమస్య శరీరం కాదు, మీ అసలైన బాధ మీ మనసు. అడవుల్లో ఉన్న కాలంలో శరీరాన్ని కాపాడటానికి మూఢనమ్మకం ఉపయోగపడింది. ప్రాచీన కాలంలో మనిషి అడవిలో ఉన్నప్పుడు మూఢనమ్మకమే మనల్ని రక్షించింది. అందుకే అది ఇప్పటికీ మనలో అలాగే ఉండిపోయింది. దానివల్ల ప్రయోజనాలు ఉండేవి. కానీ ఈరోజు మీ సమస్య శరీరాన్ని ఎలా కాపాడాలి అనేది కాదు. దానికి సైన్స్ ఉంది, మందులున్నాయి, అవి కాపాడుతాయి. ఇప్పుడు దానికోసం మూఢనమ్మకం అవసరం లేదు. ఈరోజు మీ అసలైన సమస్య మనసు యొక్క బానిసత్వం. ఈ మనసు బానిసత్వంలో మూఢనమ్మకమే పెద్ద ఆటంకం. కాబట్టి నేడు ఈ నమ్మకాలను వదిలించుకోవటం ఎంతో ముఖ్యం. అర్థమవుతోందా? వెలుగు లేనంత వరకు ఒక చిన్న ఎలుకను చూసి కూడా భయపడతావు. అందుకే ఆధ్యాత్మికతలో అవగాహననే వెలుగుతో పోలుస్తారు. తమసో మా జ్యోతిర్గమయ అంటారు. వెలుగు ఉంటే ఆ ఎలుకను చూసి భయపడాల్సిన అవసరం ఉండదు.